హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోక్నాథ్ లెక్చర్స్. సో మనమైతే ఈరోజు మేజర్ ఇష్యూస్ ఇన్ డేటా మైనింగ్. మనమైతే డేటా మైనింగ్ సబ్జెక్ట్ గురించి అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాం. సో అందులో భాగంగా టుడే విల్ డిస్కస్ అబౌట్ మేజర్ ఇష్యూస్ ఇన్ డేటా మైనింగ్. సో ద టుడే టాపిక్ ఈస్ issues in data mining, like what type of issues will be in a data mining. మనం ఒక డేటాను తీసుకొని డేటా మైనింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టాపిక్ గురించి మేజర్ ఇష్యూస్ ఇన్ డేటా మైనింగ్ గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీఆర్ హ్యావింగ్ ద ఓవరాల్ 6 ఇష్యూస్. ఓకే, సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవరీ ఇష్యూ. So the first issue is mining different kinds of knowledge in database. So the mining different kinds of knowledge in database means, so for example, we are using the databases for the storage purpose. We are using the databases for the storage purpose. So users అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో యూజర్స్ అనేవాళ్ళు, సో చాలామంది వాళ్ళ యొక్క డేటాను లైక్ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ పర్సనల్ డేటాను కానీ సో ఓవరాల్ డేటాను మెయింటైన్ చేయడానికి మనం డేటాబేసెస్ని అయితే యూజ్ చేసాం. ఓకే, సో ద మెనీ యూజర్స్ ఆర్ యూజింగ్ ద డేటాబేసెస్ అండ్ ఆల్సో ద మెనీ యూజర్స్ ఆర్ యూజింగ్ ద డేటా మైనింగ్ అండ్ ఆల్సో మెనీ యూజర్స్ యూజింగ్ ద డేటా మైనింగ్ ఆల్సో. సో చాలామంది డేటాబేసెస్ని స్టోరేజ్ పర్పస్, మెయింటెనెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అలాగే డేటా మైనింగ్ని కూడా యూజ్ చేస్తారు ఫర్ ద అనలైజింగ్ ద డేటా. సో డేటాను అనలైజ్ చేయడానికి కూడా డేటా మైనింగ్ని చాలామంది యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. సో మైనింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డేటాబేస్ ఆర్ డేటా మైనింగ్ మీన్స్, సో యూజర్ అనేవాళ్ళు డేటాబేస్ని యూజ్ చేస్తున్నారు, అలాగే డేటా మైనింగ్ని కూడా యూజ్ చేస్తున్నారు. వితౌట్ నోయింగ్ ద నాలెడ్జ్ ఆన్ ద హౌ టు యూజ్ ద డేటాబేస్ అండ్ హౌ టు యూజ్ ద డేటా మైనింగ్. So if the people are using this databases and data mining, so this is the issue means, సో మనం డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి డేటాబేస్లో, లేకపోతే డేటా మైనింగ్ టెక్నిక్స్ని ఎలా డేటా పైన అప్లై చేయాలి అనేది ఒక ప్రాపర్ నాలెడ్జ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ లేకోకుండా సో మైనింగ్ని కానీ డేటాబేస్ని కానీ యూజ్ చేయడం అనేది ఒక ఇష్యూ. ఓకే, వాట్ ఇస్ ద సెకండ్ ఇష్యూ? Interactive mining of knowledge at multiple levels of a abstraction. So interactive mining of knowledge at multiple level of abstraction means, సో ఒక యూజర్ అనేవాడికి సో ద మల్టిపుల్ పర్పస్ అంటే ఒక డేటా పైన అనేది ఒక క్లియర్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక స్టూడెంట్స్ డేటా తీసుకున్నాం అనుకోండి. సో స్టూడెంట్స్ డేటా లాగా సో సిఎస్సి బ్రాంచ్, సో ఓవరాల్ ది టాపర్స్, యావరేజ్ స్టూడెంట్స్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. So interactive mining of knowledge at multiple levels of abstraction means, so the multiple levels of, for example, if in case we are taking some data, so we need to analyze or observe the overall clean observation of the overall data, like so the multiple types of ways. Okay, సో ఒక డేటా పైన మల్టిపుల్ లెవెల్స్లో అబ్స్ట్రాక్షన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఎలాగా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ స్టూడెంట్స్ డేటా ఆఫ్ సిఎస్సి స్టూడెంట్స్. సో ఈ సిఎస్సి స్టూడెంట్స్లో టాపర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇది ఐడెంటిఫై చేయాలి. సో whenever we are identifying the data, whenever we are taking the data, we need to observe the multiple levels. సో ఇలాగ సిఎస్సి టాపర్స్, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఒక డేటాను తీసుకున్నప్పుడు ఏదైనా డేటాను, నేను ఇక్కడ స్టూడెంట్స్ డేటాను తీసుకున్నాను. ఓకే, సో ఏదైనా డేటాను తీసుకున్నప్పుడు దాన్ని మల్టిపుల్ లెవెల్స్లో ఎలాగ మనం అబ్జర్వ్ చేయాలి అనేది, సో ఇంటరాక్టివ్ ఆఫ్ మైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ అట్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో మనం ఒక డేటాను మల్టిపుల్ లెవెల్స్లో ఐడెంటిఫై చేయకపోయినా, లేకపోతే మల్టిపుల్ లెవెల్స్లో అబ్జర్వ్ చేయకపోయినా, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇన్ ఏ డేటా మైనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆన్ డొమైన్. సో incorporation of background knowledge, and the first one is completed and the second one is completed. Now we are discussed about third one,
ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ డొమైన్. ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ డొమైన్ మీన్స్ సో మనం ఏదైతే డొమైన్ని యూజ్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ డేటా మైనింగ్ని యూజ్ చేస్తున్నాం. సో వై వీఆర్ యూజింగ్ ద డేటా మైనింగ్ మీన్స్ సో వీఆర్ యూజింగ్ ద డేటా మైనింగ్ ఫర్ ద పర్పస్ అనలైజింగ్ ద డేటా and we need to improve our future businesses or future strategies. So that's the reason we are using the data mining. ఓకే. సో మనం ఏదైతే డేటా మైనింగ్ని సో నాట్ ఓన్లీ డేటా మైనింగ్ సో ఏదైనా డొమైన్ని యూజ్ చేస్తున్నప్పుడు దానికి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే సో ఈ డేటా మైనింగ్ని యూజ్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి. సో ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ చేయాలి. ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ చేసిన తర్వాత సో కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే అసోసియేషన్ ఏంటి, లేకపోతే ఇలాగ ఓవరాల్ ప్రాసెస్ ఏంటి డేటా మైనింగ్ అనేది. అంటే ఒక డొమైన్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రీవియస్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ అనేది సో యూజర్ అనేవాడికి ఐడియా ఉండాలి. ఓకే. సో దెన్ ఓన్లీ హీ కెన్ ఈజీలీ యూజ్ ద డొమైన్ అండ్ హీ కెన్ ఈజీలీ గెట్ ద బెటర్ రిజల్ట్. ఓకే. సో దిస్ ఈస్ ద ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూ. వై? బికాస్ సో వితౌట్ నోయింగ్ ద డొమైన్ నాలెడ్జ్, so if in case the user using the data mining domain, so there is a chance to get a loss or get a not a better result. Okay, he is not getting better result. So on what next? Presentation and visualization of data mining results. Okay, so user అనేవాడికి డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలి, డేటా మైనింగ్ని ఎలా యూజ్ చేయాలి ఐడియా ఉంది. సో నెక్స్ట్ ఏంటి? సో యూజర్ అనేవాడికి సో మల్టిపుల్ లెవెల్స్లో అనలైజ్ చేసి ఒక డేటాను తీసుకొని ఆ డేటాను మల్టిపుల్ టైప్స్గా అబ్జర్వ్ చేసి క్యాపబిలిటీ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏంటి? ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ డొమైన్. సో ఆ యూజర్కి సో డొమైన్ని డేటా మైనింగ్ని ఎలా యూజ్ చేయాలి, సో ఓవరాల్గా ఎలా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ చేయాలి, డేటాను తీసుకొని ఎలాగ డేటా మైనింగ్ టెక్నిక్స్ని డేటా పైన అప్లై చేయాలి, ఈ ఓవరాల్ ఐడియా ఉంది. బట్ ప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ ఆఫ్ డేటా మైనింగ్ రిజల్ట్. సో డేటా మైనింగ్ అయితే చేశాడు, బట్ ఆ రిజల్ట్స్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఎలా విజువలైజ్ చేస్తే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఈ డేటా మైనింగ్ డొమైన్ని ఈ డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేసి రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్ని ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలాగ విజువలైజేషన్ చూపించాలి, ఎలాగ కస్టమర్స్ని అప్రోచ్ అవ్వాలి, సో ఎలాగ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. సో నాట్ ఓన్లీ కస్టమర్స్, సో ఒక యూజర్ అనేవాడు సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా మైనింగ్ని యూజ్ చేసి మనకైతే రిజల్ట్ వచ్చింది. ఆ డేటాను ఎలాగ ప్రజెంటేషన్ చేస్తే, ఎలాగ విజువలైజ్ చేస్తే యూజర్ అనేవాడికి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనేది మనకి నాలెడ్జ్. దిస్ ఈజ్ ద ఇష్యూ. So we are getting a result, but we doesn't know how to represent this data or these results to users. So this is the issue. సో మనకైతే రిజల్ట్ వచ్చింది, ఆ డేటాను రిప్రజెంట్ చేయలేకపోయినా, విజువలైజ్ చేయకపోయినా మనకి ఇది ఒక ఇష్యూనే. నెక్స్ట్ ఏంటి? హ్యాండ్లింగ్ నాయిసీ ఆర్ ఇన్కంప్లీట్ డేటా. హ్యాండ్లింగ్ నాయిసీ ఆర్ ఇన్కంప్లీట్ డేటా మీన్స్ డేటా క్లీనింగ్. సో ఇదైతే డేటా క్లీనింగ్ అనే స్టెప్ అయితే మనకు ప్రీ ప్రాసెసింగ్ టాస్క్లో కూడా వస్తుంది, ఫస్ట్ స్టెప్. సో హ్యాండ్లింగ్ నాయిసీ డేటా ఆర్ ఇన్కంప్లీట్ డేటా మీన్స్ సో వీ నీడ్ టు రిమూవ్ ద నాయిసీ డేటా. సో మనకి ఏదైనా డేటాలో గ్యాప్స్ కానీ సో అన్రిలవెంట్ డేటా కానీ వచ్చింది, సో అలాంటప్పుడు ఆ డేటాను రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి సీక్వెన్షియల్ ఆర్డర్లో, సో ఆ గ్యాప్స్ని మెథడ్స్ యూజ్ చేసి, అంటే బెండింగ్ మెథడ్స్, మీన్, మీడియన్, బౌండరీస్ అలాగ మెథడ్స్ని యూజ్ చేసి అవి ఫిల్ చేయడం కానీ, సో ఇవి మనం చేయాలి. సో ఈ మెథడ్స్ కానీ, ఈ ప్రాపర్ నాయిసీ డేటా కానీ, ఇన్కంప్లీట్ డేటాను కానీ ఎలాగ మనం కవర్ చేయాలనేది ఐడియా లేకపోయినా కూడా మనకు ఇది ఒక డిసడ్వాంటేజ్, లైక్ ఇది ఒక ఇష్యూ లాంటిది. నెక్స్ట్ ఏంటి? ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ ఆఫ్ డేటా మైనింగ్ అల్గారిథమ్స్. సో మనం డేటాను తీసుకున్నప్పుడు ఒక డేటాను సో ఆ డేటా అనేది ఎఫిషియెంట్గా ఉండాలి. సో ఎప్పుడైతే డేటా అనేది ఎఫిషియెంట్గా ఉంటుందో సో అప్పుడు మాత్రమే ఆ అల్గారిథం సో మనం యూజ్ చేస్తున్న అల్గారిథమ్స్ ఎలాగ వర్క్ అవ్వాలి డేటా పైన ఎఫిషియెంట్గా. సో ఎప్పుడైతే ఎఫిషియెంట్గా స్కేలబిలిటీగా వర్క్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం బెటర్ రిజల్ట్స్ని సో మనం బెటర్ రిజల్ట్స్ని పొందే అవకాశం ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఓవరాల్
issues in this is the overall major issues in data mining. So mining different kinds of knowledge in database, interactive mining knowledge at multiple levels of abstraction, incorporation of background knowledge of domain, presentation and visualization of data mining results, handling noisy incomplete data. So this is the data cleaning, and efficiency and scalability of data mining algorithms. So this is the overall the issues in a data mining. ఓకే. సో ఇలాంటి ఓవరాల్ ఇష్యూస్ అనేవి మనం డేటా మైనింగ్ టెక్నిక్స్‌ని డేటా పైన అప్లై చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ, ఇష్యూస్ కానీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇవి అయితే నేను జనరల్‌గా చెప్పాను. సో ఇన్ ద జనరల్ టర్మ్స్ బై ద టేకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఐ ఎక్స్‌ప్లెయిన్ టు యూ క్లియర్‌లీ I think of myself. Okay, if you guys are not reached well, so you guys are take the example for yourself. Okay, సో మీరు డేటాను తీసుకొని మీరు ఒక ఈ కాన్సెప్ట్స్, ఓకే, సో ఈ పాయింట్స్ని చదివిన తర్వాత సో మీరు జనరల్గా ఒక డేటాను తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్కి ఒక డేటా తీసుకోండి. సో డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకుంటాము, డేటా మైనింగ్ అంటే ఏంటి, ఇక్కడ డేటాను ఎలా అబ్జర్వ్ చేయాలి, లైక్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే ఏంటి, విజువలైజేషన్ ఎలాగా, సో విజువలైజేషన్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, లైక్ అలా. సో ఒక జనరల్ ఎగ్జాంపుల్ మీ టర్మ్స్లో మీకు ఎలాగ అర్థమవుతాయి అవి తీసుకొని సో మీరు ఎప్పుడైతే రీడ్ చేస్తారో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఎగ్జామ్లో కానీ సో ఎక్కడైనా కానీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.